విచారణకి సంబంధించి ఢిల్లీ నుంచి రమేష్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. రమేష్, ఆర్గ్యుమెంట్స్ ముగిశాయి. ఇటు ఈడీ తరపున చాలా స్ట్రాంగ్ గా మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయని వాదిస్తున్నారు, అలాగే కవిత తరపున కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఇలాంటి ఎకనామికల్ అఫెన్సెస్ లో ఎంతవరకు రిమాండ్కి ఇవ్వకుండా వాదనలు వినిపిస్తే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది? ఏదైతే ఇప్పటివరకు ఈడీ అరెస్ట్ చేసిన వ్యవహారాలన్నింటి కూడా తప్పనిసరిగా కోర్టు పరిగణలోకి తీసుకుని రిమాండ్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 10 రోజులకు కావచ్చు, వారం రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. అందరినీ కూడా ఈడీ ఏదైతే రిమాండ్కి పంపించింది, అంతగా వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడు కవిత ఇష్యూలో చూసినట్లయితే ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు సంబంధించి 10 రోజుల కస్టడీ కావాలని చెప్పి కూడా ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన తగిన మీద ఆధారాలతో కూడిన వాదనలు కూడా వినిపించింది. అయితే ఇందుకు సంబంధించి అటు కవిత తరపున న్యాయవాదులు కూడా వాళ్ళ వాదన వినిపించారు. అసలు అరెస్ట్ చట్టవిరుద్ధంగా చేశారు, నిబంధనల విరుద్ధంగా చేశారు, కాబట్టి అరెస్టు చెల్లెదనే రీతిలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2 వాదనలు విన్న తర్వాత మరి కాసేపట్లో కూడా ఒక ఆర్డర్ కూడా రాబోతుంది. అయితే ఇలాంటి అఫెన్స్ లో చూసినట్లయితే ఇప్పటివరకు ఇప్పటివరకు ఈడీ కేసులో చూసినట్లయితే మనీష్ సిసోడియా అరెస్ట్ ని డిప్యూటీ సీఎం ఢిల్లీ డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినప్పుడు అతనికి ఇప్పటివరకు బెయిల్ రాలేదు. అతను ఇప్పుడు దాదాపు సుప్రీంకోర్టు కావచ్చు, ఇటు హైకోర్టు కావచ్చు, లేక లోకల్ కోర్టులు కావచ్చు, అన్ని కోర్టులు కూడా అప్పీల్ చేసినప్పటికీ అతని భార్య ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పుడు కూడా 3 రోజులు పేర్లు మాత్రం ఇవ్వడం జరిగింది. అంతకంటే మించి అతనికి బెయిల్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కూడా దాదాపు 6 నెలల పైచిలకు, దాదాపు 6 నుంచి 8 నెలల పైచిలు కూడా మనీష్ సిసోడియా అటు జైల్లోనే ఉండిపోయాడు. అయితే ఇప్పుడు చూసినట్లయితే దాదాపు కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఆమెని 10 రోజుల కస్టడీ కావాలని చెప్పి కూడా అటు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే తాము సరైన విధంలో పూర్తి స్థాయిలో ఆధారాలు రావడం జరిగింది. కవిత సంబంధించి ఆధారాలు వచ్చాయి, కవిత సంబంధించి కొన్ని విషయాలు వచ్చాయి, కొన్ని పూర్తి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కొన్ని ఆధారాలను డిస్ట్రాయ్ చేశారు, ధ్వంసం చేశారు, కొన్ని ఫోన్లను ధ్వంసం చేశారు. వీటన్నిటి సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది. వీటన్నిటి సమాచారం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కవితని విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆమెని కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా ఈడీ బలంగా తన వాదన వినిపించింది. అయితే మరోవైపు కవిత తరఫున వాదనలు మాత్రం అసలు అరెస్టే సక్రమం కాదు, ఇప్పటికీ చాలాసార్లు కూడా కవిత విచారణాధికారులకు సహకరించింది, పూర్తిస్థాయిలో సమాధానం చెప్పింది, ఇప్పటికీ నోటీసులు ఇచ్చిన ప్రతిసారి కూడా సమాధానం చెప్పడం కాకుండా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఈ నిన్న మూకుమ్మడిగా అటు ఈడీ అధికారులు మా ఇంట్లోకి చొరపడి, కవిత ఇంట్లోకి చొరపడి పూర్తిగా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా బలవంతంగా అరెస్ట్ చేసి ఢిల్లీ వరకు తీసుకొని వచ్చారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇద్దరి వాదనలు విన్న తర్వాత సాయంత్రంలోగా మరి కాసేపట్లో ఆర్డర్లు రాబోతున్నాయి. రమేష్, ఎలా చూడాలి? ఈడీ తన అరెస్ట్ మెమోలో ఎలాంటి కీలకమైనటువంటి అవి పొందుపరిచింది? అసలు కోర్టుకు సబ్మిట్ చేసిందా అవన్నీ కూడా డాక్యుమెంట్స్? ఏదైతే నేను అరెస్ట్ చేసిన సమయంలో 14 పేజీలతో కూడిన అరెస్ట్ మెమోని, అరెస్ట్ పేజీల 14 పేజీలతో కూడిన ఒక డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా అటు ఈడీ ఏదైతే కవిత తరపున న్యాయవాదులు కావచ్చు, కవిత కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, దేనికోసం అరెస్ట్ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో మనీ లాండరింగ్, హవాలా, ఈ రెండింటి నేపథ్యంలో ఈ 2 క్రైమ్లకు ఏదైతే ఈడీ సెక్షన్ 19 కింద ఆమె నేరానికి పాల్పడింది, ఆ నేరం కింద తాము అరెస్ట్ చేస్తున్నాం. మొత్తంగా చూసినట్లయితే 14 పేజీలతో కూడిన ఒక మెమో సంబంధించిన కాపీని కూడా అటు ఈడీ అధికారులు, అటు కవిత తరపున న్యాయవాదులు కావచ్చు, తర్వాత వారి తరపున కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంట్లో మనీ లాండరింగ్, హవాలా జరిగిందని స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఈడీ కొన్ని ఛార్జ్షీట్లు వేసింది. లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికీ 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్లలో కొన్ని ప్రధానంగా కవితకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా పొందుపరచడం జరిగింది. కవితకి లిక్కర్ స్కామ్ లో పెద్ద మొత్తంలో లాభాలు వచ్చిన తర్వాత ఆ లాభాలను తీసుకువెళ్లి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విల్లాలతో పాటు వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు, కొంత పెట్టుబడులు పెట్టారని చెప్పారు. అంతేకాకుండా ఇండో స్పిరిట్ ఏదైతే బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఇండో స్పిరిట్ సంబంధించిన వ్యవహారంలో సౌత్ లాబీ పేరుతోటి కవిత కీలకంగా వ్యవహరించారు. మాస్టర్ మైండ్ కవితనే ఉన్నారు. ఆ మొత్తంగా రామచంద్ర పిల్ల కావచ్చు, గోరంట్ల బుచ్చిబాబు కావచ్చు, లేకుంటే మాగంటి శ్రీనివాస్ రెడ్డి, మాగంటి బాబు కావచ్చు, వీళ్ళంతా సంబంధించితే మొత్తంగా కీలకంగా వ్యవహరించి సౌత్ లాబీ
నుంచి కూడా కవితనే కీలకంగా వ్యవహరించారు. అటు డిప్యూటీ సీఎం అన్న మనీష్ సిసోడియాతో కలిపి సౌత్ లాబీని కీలకంగా వ్యవహరించి మొత్తంగా ఒక వ్యవహారం నడిపారు. కాబట్టి సౌత్ లాబీ వ్యవహారం మొత్తం తేల్చాలంటే కవితనే కీలకంగా ఉన్నారు. అందుకు సంబంధించిన సమాచారం ఉంది, అందుకు సంబంధించిన డాక్యుమెంట్ ఉంది, అందుకు సంబంధించిన మనీ లాండరింగ్ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, హవాలాదారు డబ్బులు ఎక్కడెక్కడ వెళ్ళాయన్న ఆధారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆధారాలను ధ్వంసం చేశారన్న దాని మీద ఆధారాలు ఉన్నాయి, అంతేకాదు ఎవరెవరితో కవిత మాట్లాడారన్న సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా మనీ ట్రాన్స్పోర్ట్ అయిందన్న విషయం కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. హైదరాబాద్లోని కోహినూర్ హోటల్ నుంచి ఢిల్లీ వరకు ఏ విధంగా డబ్బులు ట్రాన్స్పోర్ట్ అయ్యాయి అన్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రతి దాంట్లో కూడా కవితకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి స్పష్టంగా. కాబట్టి ఆమెని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఈడీ బలంగా వాదన వినిపిస్తుంది. కాబట్టి దీంట్లో మరి కాసేపట్లో కోర్టు ఏం చెబుతుంది, రిమాండ్ ఇస్తుందా, కస్టడీ ఇస్తుందా, లేకుంటే రిమాండ్ రిజెక్ట్ చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మెయిన్ గా కవిత తరపు అడ్వకేట్ విక్రమ్ చౌదరి ఆర్గ్యుమెంట్ ఏంటంటే కొహెర్సివ్ యాక్షన్స్ ఏమి కూడా తీసుకోము, సుప్రీంకోర్టు పరిధిలో ఈ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఎలా ఒక అండర్టేకింగ్ ఉంది, అక్రమ అరెస్టు చేయము, బలవంతపు చర్యలకు పాల్పడము అని చెప్పేసి ఈడీ ఒక అండర్టేకింగ్ ఇచ్చిందని. సో దట్ ఇప్పుడు ఈ గ్రౌండ్స్ మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తే ఎంతవరకు కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి? దీని మీద స్పష్టంగా ఈడీ అధికారులు కావచ్చు, ఈడీ న్యాయవాదులు నిన్ననే స్పష్టం చేయడం జరిగింది. వాళ్ళ కోర్టులో కూడా ఈ వాదనను కవిత తరఫున న్యాయవాది లేవనెత్తినప్పుడు మేము ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా కవితకు కావచ్చు లేకుంటే కోర్టుకు కావచ్చు మేము ఎలాంటి లిఖితపూర్వకంగా తమ సమాధానం ఇవ్వలేదు,